ఈ 15 టాక్స్ ఏంది? 15 టాక్స్ ఏంటన్నా, నేను జనరల్‌గా స్పీచెస్ ఇస్తా. లైక్ యూనివర్సిటీ లెవెల్‌లో ఏంటంటే చాలా మందికి ఈవెంట్స్ పెట్టి నేను స్పీచెస్ ఇవ్వడం గానీ, బిజినెస్ గురించి గానీ, లైక్ ఈ టైం ఎలా మేనేజ్ చేయాలి, లైక్ ఆ టెక్నిక్స్ గానీ, ఇవన్నీ కూడా నేను ఈవెంట్స్‌లో పెడుతుంటానన్నమాట. మన టైంని ఎట్లా మేనేజ్ చేయాలి? జనరల్‌గా మెజర్ చేస్తాను నేనైతే. టైం మెజర్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే మొత్తం తీసుకున్నానంటే నేను ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకుంటా. ఎక్సెల్ షీట్‌లో ప్రతీదీ రాస్తాను నా సిస్టమ్‌లో. ఈరోజు మార్నింగ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 6కి లెగిచా. 6 టు నైట్ 10కి పడుకున్నా. 6 టు 10 ఎవ్రీ అవర్ ఉంటది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం ఈ రోజంతా నేను ఏం చేశాను, ఈ పర్టిక్యులర్ అవర్‌లో నేను ఏం చేశాను మొత్తం రాస్తానన్నా. ఎండ్ ఆఫ్ ద డే నేను చూస్తాను దాన్ని. ఎక్కడన్నా ఉపయోగపడి చేశానా? ఎంత టైం వేస్ట్ చేశాను? దాన్ని బట్టి ఐ కెన్ క్యాలిక్యులేట్ ద నెక్స్ట్ డే. సో, ఆ విధంగా నేను చేస్తానన్నా. అవన్నీ కూడా నేను ప్రెజెంటేషన్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను స్టూడెంట్స్‌కి కానీ ఎవరికైనా. ఈ అలవాటు ఉందా నీకు? నాకు ఈ అలవాటు లేదన్న. నాకు ఈ అలవాటు లేదు. అలవాటు చేసుకొని చెప్పిండా? చెప్పాడన్నా. కాకపోతే నేనేంటంటే ఏ వర్కైనా లాస్ట్ మినిట్‌లో చేయడం అలవాటన్న నాకు. ఓకే. సో, లాస్ట్ మినిట్ వచ్చే వరకు దాన్ని పట్టించుకోను. సో, అది డిఫరెన్స్. కానీ అలవాటు అవ్వట్లేదు. ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. 2025 నుంచి అలవాటు చేసుకుంటాను. ఓకే. ఇంట్లో నుంచి సపోర్ట్ ఎట్లుంది మీకు? ఇంట్లో చాలా సపోర్ట్ చేస్తారన్న. ఇంట్లో చాలా సపోర్ట్ చేస్తారు. ఫుల్ సపోర్ట్ అసలు. ఫాదర్ గానీ, మదర్ గానీ చాలా ఏం చేస్తా ఉంటారు మీ అమ్మ నాన్న? ఫార్మర్ అన్న. ఓకే. ఫార్మర్సే. మదర్ హౌస్ వైఫ్, ఫాదర్ ఫార్మర్. మా ఫాదర్ ఫార్మరే, మదర్ హౌస్ వైఫ్ అన్న. ఓకే. సో, రైతులకు ఉండే కష్టాలు బాగుంటట్టుంది నాకు తెలిసి. ఉంటాయన్న. చాలా ఉంటాయి. బట్ ఇంట్లో ఏంటి నాకు చెప్పరన్నమాట. నాకు తెలుస్తుంటాయి కానీ చెప్పరు. ఆ మనీ రొటేషన్ గానీ, ఇబ్బందులు గానీ నాకు చెప్పరు, కానీ నాకు తెలుసు. ఓకే. మరి తెలుసు కదా, నువ్వు ఎప్పుడన్నా పంపించవచ్చు కదా డబ్బులు? తీసుకోరన్న. నేను ట్రై చేశాను ఒకసారి. ఓకే. నేను ఖర్చులు కంటే వాళ్ళు ఒకటే అన్నారు, నీకు స్పెండ్ చేస్తున్నాను కదా, నాకు ఆ ఖర్చు నువ్వు తీసేసావు, మేము బ్రతకగలం ఇక్కడ. ఆ అమౌంట్ మాది మేము సెట్ చేసుకోగలం. నువ్వు ఫస్ట్ గ్రో అవ్వు. నువ్వు గ్రో అయిన తర్వాత మాకు ఇద్దు. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? మాకు ప్రెసెంట్ వచ్చి ఒక 5 acres దాకా ఉందన్న. 5 acres. మీకు? 6 అన్న. 6. సో, అది అంటే డాడీ వాళ్ళే అది చేస్తూ ఉంటారు ఇంకా వరకు. ఓకే.